నగరంలోని 3వ డివిజన్ పరిధిలో గల ఆర్టీసీ కాలనీలో కాలనీవాసులందరూ కలిసి ప్రతి ఇంటి వారు ఇంటింటికి చందా డబ్బులు వేసుకుని ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను అడిషనల్ డీసీపీ వెంకటేశ్వరరావు, ఏసీపీ రాజవెంకటరెడ్డి ప్రారంభించారు. తెలంగాణ మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే పేద మైనార్టీ విద్యార్థులు సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి దయానంద్ తెలిపారు. ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైన్, పార్సీ మతాలకు చెందిన విద్యార్థులు ఆగస్టు 8లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఈ నెల 9న పీజీ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్లేస్మెంట్ డైరెక్టర్ డాక్టర్ పాత నాగరాజు తెలిపారు. ఇన్ఛార్జ్ వీసీ రిజిస్టర్ ఆదేశాల మేరకు వర్సిటీలో టీవీవీ, తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కూల్ అండ్ నాలెడ్జ్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజ్భవన్లో కొన్ని నెలలుగా పెండింగ్ లో ఉన్న 7 బిల్లులకు ఇన్ఛార్జ్ గవర్నర్ రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ బిల్లులకు అప్పటి గవర్నర్ తమిళసై నో చెప్పగా ఇప్పటికీ మోక్షం లభించింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణపై 3 బిల్లులతో పాటు ప్రైవేట్ వర్సిటీలు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, మైనార్టీ కమిషన్, మున్సిపల్ చట్టాల సవరణ బిల్లులు అమల్లోకి వచ్చాయి. ఈ నెల 10, 24, 31వ తేదీలో సదరం క్యాంపులు నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాయగౌడ్ తెలిపారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉదయం 10 గంటలకు క్యాంప్ ప్రారంభమవుతుందన్నారు. మీ సేవ కేంద్రాల్లో బుక్ చేసుకున్న స్లాట్ తేదీ ప్రకారం దివ్యాంగులు క్యాంపునకు హాజరు కావాలని పేర్కొన్నారు. నవీపేటలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాల్కొండ మండలంలోని సెయింట్ ఎలిజబెత్ పాఠశాల కిసాన్ నగర్లో మంట సిద్ధాంతకులు ఫాదర్ సిల్వేయా పాస్కల్లీ వర్ధంతి వేడుకను నిర్వహించారు. ఫాదర్ రఘు, విక్టర్ పుష్పమాలతో నివాళులర్పించారు.